నిజమే. 6వ వచనం చదువుకుందాం ఇప్పుడు. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అని నేను అనుకుంటుని అంటాడు. చాలా ఈ మాట చాలా బాగుంది, చదువుతున్నప్పుడు ఉంది. మనం అన్ని బాగానే ఉన్నప్పుడు ఏమనుకుంటాం? ఏమనుకున్నాడు ఆయన కూడా? నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అని నేను అనుకున్నాను కాబట్టి 6 విరోచనాలు అయ్యేపాటికి మారిపోయింది అన్నాడు. ఏమైంది? అంటే చెప్పొద్దు, నేను చెప్పేది మీరు చెప్పకూడదు, లోపల చెప్పుకోండి. ఏమైపోయింది? తేడా వచ్చేసింది. ఏమనుకున్నారు? ఇక ఉంటాను చస్తాను ప్రభు అనుకున్నాను. నేను ఉంటాను పోతాను ప్రభు. పెద్దవాడిని పిలిచి అయ్యా జాగ్రత్త, ఇల్లు పాపను పిలిచి అమ్మ జాగ్రత్తగా పెళ్లి చేసుకో. ఇక అన్ని మాటలు ఒకటి వచ్చేది. ఏంటి మాట్లాడుతున్నాం అంటే 6 విరోచనాలు అయింది, 7వ అవ్వకుండా ప్రార్థన చేసుకోవాలి, 8వ అయితే అంతే సంగతులు అనుకుంటాం. కానీ దేవుని యొక్క కృప మన మీద ఉందని మర్చిపోతాం. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా అనుకుంటున్నా, నేను నా క్షేమస్థితి ఎందు నేను కదలనని నేను అనుకున్నానుగా. చుక్కెన మాట చదువుకుని గొప్ప మాట చదువు. 7వ వచనంలో యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని చాలు. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. ఏమనుకుంటే తిక్కగా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇల్లు అంటాడు, పర్వతం అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? నీవే నా పర్వతాన్ని స్థిరపరిచావు అంటాడు. నిజంగా ఆ మాటలు తిక్క కాదు, కానీ ఏమంటాడంటే దేవుని యొక్క ఆదరణ తన జీవితంలో ఉందని అతడు పలుకుతూ ఉన్నాడు. నా ఇల్లు అంటాడు ఈ దేహాన్ని, నీవే నా పర్వతాన్ని స్థిరపరిచావు. దీన్ని ఇప్పుడు ఏమన్నాడు? మళ్ళీ పర్వతం అన్నాడు. ఎంతవరకు ఏమన్నాడు? ఇది దేహం అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు? పర్వతం అన్నాడు. పర్వతం కదల్చబడదు, పర్వతం కదల్చబడదు. అందుకే రాత్రి అనుకున్నాం, దేవుని యొక్క మాట అంతా సాదృశ్యాలతో కూడిన మాటలు. నీరంటే ఏమిటి అనుకున్నాం? దేవుని యొక్క వాక్యం. మర్చిపోయినట్టు బ్రతిరిపోయింది మీకు చెప్పాను కదా. వాక్యం అంటే ఏమిటి? నీరంటే ఏమిటి? ఆహారం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యమే. నూనె అంటే ఏంటి? ఆత్మ. కొత్త ద్రాక్షరసం ఏంటండి? కొత్త ద్రాక్షరసం, కొత్త నూతన ఆత్మతో దేవుడు అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఆత్మ సంబంధమైన అర్థాలు. అన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు వాక్యం అనుకోకండి, దేవుని యొక్క మాటలో చెప్పబడినవి. మరి దేవుని యొక్క